హలో అండి అందరికీ నమస్తే అండి. ఆహ్, నేను ఇలాంటి వీడియో మీతో ఇలా షేర్ చేసుకోవాల్సి వస్తుంది అని నేను నా లైఫ్‌లో, నా జీవితంలో అసలు నేను అనుకోలేదండి. ఇదొక విపత్తు అనమాట. ఎప్పుడూ లేని సంఘటన అనమాట అండి. నిజంగా ఇలాంటి ఒక వీడియో నేను మా ఊరిలో, మా బజార్‌లో ఇలా జరుగుతుంది అసలు అని నేను కల్లో కూడా అనుకోలేదనమాట. సో, వీడియో అంతటిని చూడండండి. ఏం జరిగింది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చూసేసేయండండి. ఇదిగో ఫస్ట్ లో ఎంట్రన్స్‌లో ఉన్నప్పుడనమాట. హౌసెస్ అన్నీ అలా ఉన్నాయన్నమాట. ఇక అనుకోకుండా వచ్చి మీరందరూ ఇల్లు ఖాళీ చేసేసేయాలి. అర్జెంటుగా మేము రోడ్డయితే శాంక్షన్ అయింది. రోడ్డు వేయాల్సొస్తుందనమా అని చెప్పేసని క్యాన్వాస్ అయితే చేశారండి. మా బజార్‌లో అయితే క్యాన్వాస్ అనేది ఏమి రాలేదనమాట. ఇది మా బజార్ దాటిన తర్వాత ఇటు ఇవ్వకనమాట అండి. ఇది మన ముస్లిమ్స్ బజార్ అని చెప్పేసి అని ఉండిద్దనమాట మా ఊర్లో. సో, అక్కడ వాళ్ళైతే 1 వీక్ ముందే చెప్పారనమాట ఇల్లు ఖాళీ చేసేయాలి అని చెప్పేసని. ఇక వాళ్ళ 1 వీక్ అయిపోయిన తర్వాత వచ్చేసేసి ఇక ఇంట్లో సామానున్నా ఏమున్నా సరే ఏమీ ఆలోచించకుండా అయితే ఇళ్ళన్నీ ఖాళీ చేయడం చేసి అప్పటికప్పుడే ఇళ్ళన్నీ పడేశారనమాట అండి. ఇదొక నిజంగా చాలా బాధాకరమైన విషయం అనమాట. ఆ బజార్లోనే 2 స్టేర్ల బిల్డింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అది మా అన్నయ్య వాళ్ళ బిల్డింగ్ అనమాట. సో, నిజంగా అండి ఆ గది పట్టు అనమాట. పైన కింద వరకు కూడా మొత్తం ఒక గది పట్టు అయితే పోతుందనమాట. నిజంగా చాలా చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్నదైతే మా బజార్ అనమాట. మా బజార్లో మా సైడ్ అయితే ఏమీ అవ్వలేదండి. మా అటు సైడ్ అయితే అన్నీ అప్పటికప్పుడు అండి. అసలు నిజంగా చాలా చాలా ఏడుపు వచ్చేసింది అందరికీ. బాగా ఏడ్చేసామండి మేమైతే. ఇక వచ్చి వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చి అటు సైడ్ ఏమో మార్నింగ్ 6 నుంచి మా అంటే మా బస్ స్టాప్ వెళ్ళే రూట్ వైపు నుంచి ఇటు అంబేద్కర్ కాలనీ అని ఉంటుందండి. అక్కడ వరకు అయితే అనుకున్నారు ఫస్ట్ అయితే. తర్వాత ఇక వచ్చి మా బజార్లో కూడా వచ్చి మధ్యాహ్నం 1కి వచ్చి చెప్పారనమాట పోలీసులు. మీరు కూడా అందరు ఖాళీ చేసేసేయాలి, అర్జెంటుగా ఇల్లు అయితే పడేస్తున్నాము అని చెప్పేసి అని అన్నారు. ఇక అప్పటికప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక మా బజార్లో వాళ్ళైతే అందరూ కూడా చాలా చాలా బాధపడిపోయారు. అసలు చాలా బాధ అనిపించింది. అది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డరు మనం నిమిత్తం మాత్రంలే కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి అనమాట అది. సో, ఇక వచ్చేసేసారు, గబగబా ఖాళీ చేపిచ్చేసేసారు. మీరు అర్జెంటుగా ఖాళీ చేసేయాల్సిందే. కానీ 1 డే, హాఫ్ డే కూడా టైం ఇవ్వలేదండి. అప్పటికొచ్చి చెప్పారు. అప్పటికప్పుడే ఎవరికాళ్ళు రోడ్ల మీద సామాను పెట్టేసేసుకొని బంధువుల ఇంట్లో ఇలా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అలా పెట్టేసేసుకొని అయితే ఖాళీ చేశారనమాట. ఇది మా ఇంటి ఎదురుగా అండి. మా ఇంటి ఎదురుగా అనమాట. ఇదేమో మా కజిన్ వాళ్ళది, ఇదేమో మాకు తెలిసిన ఆంటీ వాళ్ళదనమాట. చాలా చాలా బాధ అనిపించిందండి. ఏం చేయలేని పరిస్థితి. అలాగని చెప్పేసి వాళ్ళకి ఎదురు వెళ్ళలేని స్థితి అనమాట మనది. సో, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మనం ఏం చేయలేము. ఇక ఇలాంటి వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అని అంటేనే అసలు నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. సో, మన ఫ్యామిలీకి కూడా తెలియాలి ఇట్లా అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి అవాంతరాలు జరుగుతాయని మా ఊర్లో, మా ఊరి చరిత్రలో ఇది అసలు ఎప్పుడు రిపీట్ కాని సంఘటన అనమాట అండి. మేము పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని మేము ఎదుర్కోలేదనమాట. సో, ఇలాంటి ఒక పరిస్థితిని మేము ఎదుర్కొంటాము అని అయితే మేము అనుకోలేదు. ఇది మీకు జెన్యూన్గా ఇస్తున్న రివ్యూ అనమాట అండి. ఇది మా ఇంటి ఎదురుగా అనమాట. మా బాబు కూడా మీకు కనిపించారు, మా వారు, మా అను అందరూ అయితే అక్కడే నుంచొని చూస్తున్నాం. మేము చూస్తున్నాం అంతేనండి. ఏం చేయలేని పరిస్థితి అనమాట. సో, ఇక వాళ్ళు హ్యాండిల్ అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయగలరు కాబట్టి, సో ఇక అందరూ అలానే నించొని చూస్తున్నారనమాట. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళనమాట వీళ్ళందరూ కూడా. సో, ఎక్కడికక్కడ అన్నీ ఖాళీ చేసేసి పడేశారండి. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఈ వీడియో అయితే చాలా చాలా బాధ అండి అసలు. ఎందుకు అంటే వాళ్ళు కట్టుకొని 1 మంత్ అవుతుందనమాట. మా అక్క వాళ్ళకి తెలిసిన అక్క వాళ్ళు 1 మంతే అవుతుందండి. చాలా అంగరంగ వైభవంగా అయితే ఇంటిని వాళ్ళు తీర్చిదిద్దుగా వాళ్ళు అక్కడ దాంట్లో సామాను బయటకు పెట్టుకుంటామన్నా కూడా సరే వాళ్ళు వినలేదనమాట అండి. సో, ఇక చేసేది ఏమీ లేక ఇక అప్పటికప్పుడు వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యే సామాన్లే తీసుకొని బయటకైతే వాళ్ళు ఖాళీ చేసి రావడం అయితే జరిగిందనమాట. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. చూసారా, కల్లోలం అయిపోయిందండి మా ఊరంతా.
అసలు ఇసుమంటి విపత్తు ఇలాంటి పడేయటాలు లేకపోతే ఇలాంటి అసలు అనేవి ఎప్పుడు జరగలేదండి చరిత్రలో. ఫస్ట్ టైం అనమాట మా ఊర్లో ఇలా జరగడము. అందుకనే నేను మీకు ఇది నేను షేర్ చేస్తున్నాను. అదేమన్నా అంటే అక్రమ కట్టడాలు అని చెప్పేసి అని మన సోషల్ మీడియాలో కూడా ఇచ్చేసేసారండి. 45-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న ప్రజల్ని ఒక్కసారిగా మీరు అప్పటికప్పుడు వచ్చి ఖాళీ చేసేసేయాలి అని చెప్పేసి అని వాళ్ళు బెదిరింపుగా చెప్పారనమాట. సో ఏం చేయలేని పరిస్థితి మాది. ఇక ఎవరి కాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఇక పడేస్తున్నారు వాళ్ళు పైపులని, వాటర్ పైపులని, ఇంట్లో సామాన్లని, వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలని, ఏదైనా సరేనండి మన ఇంట్లో మనం ఒకటి పెంచుకుంటున్నాము, ఒకటి దాచుకుంటున్నాము అంటే అది మనకి చాలా ప్రేమ అయిన వస్తువు అనమాట. అలాంటి వస్తువుని, అలాంటి ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే అసలు చాలా బాధాకరం అనమాట. ఇక అది కూడా అదేనండి నేను మీకు చెప్పింది. మా అక్క వాళ్ళు 1 మంతే అయిందండి అది కట్టుకొని. 1 మంత్ లోపే వాళ్ళు కనీసం తృప్తిగా ఉన్న రోజులు కూడా లేవన్నమాట. ఇక సో వాళ్ళను కూడా ఖాళీ చేయించేశారండి. కొత్త హౌస్ అండి, మక్కులు వేయించారు, పెయింట్లు వేయించారు, ఇంట్లో టైల్సే కానీ లోపల టైల్సే కానీ చాలా చాలా బాగా నీట్గా కట్టుకున్నారు. దాదాపు 18 లక్షల దాకా అయిందండి ఆ ఇంటికి. సో దెన్ అది చాలా బాధాకరమైన విషయం అనమాట మా బజార్లో. ఇక చేసేది ఏమీ లేదండి. వాళ్ళు మిలిటరీ వాళ్ళు కూడా అండి చాలామంది అండి, దాదాపు 150 మంది దాకా అయితే వచ్చేసారనమాట. ఎక్కడికక్కడ పోలీసులు, ఎక్కడికక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా ఉండి ఏం చేయలేని పరిస్థితి, ఏమీ అనలేని పరిస్థితి. ఇక మనం వాళ్ళని ఎదురుగా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి కూడా అనమాట. సో ఇక అలా జరుగుతుందండి అంతా కూడా. ఇక ఇదైతే నేను ఇలాంటి ఒక వీడియో నేను తీస్తాను అని మాత్రం నేనైతే అస్సలు అనుకోలేదండి. చాలా చాలా బాధ అనిపించింది అనమాట. ఇక అందరం చూస్తున్నాము, మా వాళ్ళందరూ ఎక్కడికక్కడ హౌసెస్ చూసుకొని వచ్చి వచ్చి మాకు మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, ఈ బజార్లో మేము లేము ఇంకా అని చెప్పేసి అని అనుకుంటా వెళ్తుంటే మాకైతే ఏడుపు అయితే ఆగలేదండి. మా వదిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడి వెళ్ళిపోయారనమాట. అసలు అంటే ఇటు తీరు అని చెప్పేసి అన్నారనమాట. ఫస్ట్లో అయితే అటు సైడ్ రోడ్డు చోడవరం నుంచి వెళ్తుంది కాబట్టి రోడ్డు అటు 1 వే కాబట్టి 1 వే టు 2 వే చేస్తారని చెప్పేసి అన్నారులే, కానీ ఇటు రోడ్లు పెంచే అవకాశం మాకు సిమెంట్ రోడ్ అయితే పడిందనమాట. అని ఇలాంటి ఒక అనుకోని సంఘటన మా జీవితాల్లో లైఫ్లో మర్చిపోలేని సంఘటనలు ఇలా జరుగుతాయని అయితే మేము అనుకోలేదండి. అందరూ వెళ్ళిపోయారండి. ఎక్కడికక్కడ వెళ్ళలేని వాళ్ళు రోడ్ల మీద సామానం పెట్టుకొని అయితే ఉన్నారనమాట. ఇదిగోండి మిలిటరీ వాళ్ళు చూసారండి ఎంతమంది వచ్చేసారో. ఒక్కసారిగా ఎక్కడికక్కడ కుర్చీలు వేసుకొని నుంచొని కాపలాగా ఎవరైనా ఏమైనా గోల్ చేస్తారేమో వాళ్ళని కొట్టేద్దాం అన్నంత ఊపు మీద అయితే ఉన్నారనమాట. ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్క మనిషిని నుంచోబెట్టారనమాట. అంటే 4-5 కాడికి 10 మంది కాడికి అలా నుంచోబెట్టారనమాట. అది నిజంగా చాలా బాధాకరం అండి. నైట్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి. ఇది నేను మీకు చూపిస్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను అనమాట నేను. చూడండి ఒకసారి అంతా అసలు కల్లోలం అయిపోయిందండి. అది కూడా చూడండి మన సన్నిధిగా ఉన్న ఇల్లు అనమాట. అది కల్లోలం అయిపోయింది. పెనమల్లూరు అనే అంతా కూడా మా ఊరు అనేది అసలు చరిత్రలో మేము పుట్టి పెరిగిన తర్వాత ఇదేనండి ఇలా జరగడం. అసలు నిజంగా చాలా చాలా బాధగా ఉందండి. నైట్ ఎవరు కూడా పడుకోలేదు, చాలామంది రోడ్డు మీదే ఉన్నారు. వచ్చిన వాళ్ళు షెల్టర్ ఇచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చాము, చేసిన వాళ్ళకి హెల్ప్ చేసాము. మాకు తగ్గ హెల్ప్ అయితే మేము చేసామండి. మేము కూడా రెక్కల కష్టం మీదే బతికేవాళ్ళం అనమాట. సో ఇలా జరిగిందనమాట అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అది చూడండి మా బజార్ అంతా కూడా అండి మొత్తం ఆ బారు నుంచి ఈ బారుకి మొత్తం అంతా పడేసేసారండి. అసలు నిర్మానుష్యంగా మారిపోయిందనమాట బజార్ అంతా ఒక్కసారే. అదే నేను మీకు చూపిస్తున్నాను. సో నిజంగా అండి మా బజార్ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అందరూ వెళ్ళిపోయారు ఇల్లులు చూసేసుకొని. అది మన హౌస్ అనమాట. ఇటు సైడ్ అన్నీ పడేశారు, ఇటువైపు అయితే ఏం పడేయలేదనమాట. సో ఇదండి ఇలా జరిగిందనమాట. నిజంగా ఇది మా జీవితాల్లో అనుకుని ఒక కోలుకోలేని దెబ్బ అనమాట అండి ఇది. సో ఆ ఫ్యామిలీస్ గురించి మీరందరూ తప్పకుండా ప్రేయర్ చేయరండి. వాళ్ళకి నెమ్మది ఉండాలని, వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండాలని. ఇది చూసారండి ఇలా
అప్పటికప్పుడు చెప్పారు కాబట్టి ఎటు వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఖాళీ ప్లేస్లో ఉంటే అలా ఖాళీ ప్లేస్లో పెట్టుకొని సామాన్లు, ఆ బీరువాలు అవన్నీ అలా పెట్టుకొని అయితే ఉన్నారనమాట. ఏం చేయలేని పరిస్థితి. అప్పటికప్పుడు వచ్చి చెప్పారు. ఏం చేయాలి ఏంటి, ఒకరికి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం షెల్టర్ అనేది, అందరికీ ఇవ్వలేము, అలాంటి సిచ్యువేషన్ వచ్చేసిందనమాట. సో అందరూ కూడా మీరందరూ కూడా ఈ ఫ్యామిలీస్ కోసం అయితే మీరందరూ ప్రేయర్ చేయండి. వాళ్ళకి మంచి జరగాలి, మంచి హౌసెస్ దొరకాలి అని మాత్రం మీరందరూ కోరుకోండి. ఇలాంటి వీడియో ఒకటి మీతో షేర్ చేసుకోవడం ఇది నిజమైన బాధాకరమైన విషయమే. మీకు గుర్తుండాలి, నాకు గుర్తుండాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను తీయడం జరిగిందనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. సో అంతవరకు సెలవండి, అంతవరకు బాయ్ బాయ్ అండి. చాలా చాలా బాధాకరమైన వీడియో అనమాట ఇది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంకా నేను మాట్లాడలేకపోతున్నానండి. సో అందరికీ సారీ అండి. ఎందుకు అంటే 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హఠాత్తుగా వెళ్ళిపోయారు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తానండి మిమ్మల్ని. అందరికీ బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. ప్రేయర్ చేయండి అందరూ. ఇదే కోరుకుంటున్నానండి దీని నుంచి నేను. వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలి, వాళ్ళకి నెమ్మది కలగాలి అని చెప్పేసి మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రేయర్ చేయండి. ఓకేనా అండి? ఉంటానండి. ఇంకా మర్చిపోలేని ఒక విపత్తు అన్నమాట ఇది. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.